హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ పౌడరు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ ప్రోటీన్ పౌడర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. ఇది పాలల్లో కానీ డైట్ చేసేవాళ్ళు అయితే ఓట్స్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 100 గ్రామ్స్ బాదం తీసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని మాత్రమే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పిస్తా కూడా 100 గ్రామ్స్ తీసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బాదం వేసుకున్న ప్లేట్లోకి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న అన్నీ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు కూడా 100 గ్రామ్స్ తీసుకుని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ 100 గ్రామ్స్ వాటర్ మెలన్ సీడ్స్ కూడా తీసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, అలా అయితే అన్నీ బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా 100 గ్రామ్స్ తీసుకుని దోరగా ఫ్రై చేసుకుని ఆ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అన్నీ 100 గ్రామ్స్ చెప్తున్నాను కదా, మీకు కావాలితే 50 గ్రామ్స్లో అయినా చేసుకోవచ్చు, 200 గ్రామ్స్లో అయినా చేసుకోవచ్చు. 100 గ్రామ్స్లో చేసుకున్నది చాలా డేస్ వచ్చేస్తుందండి. ఇక్కడ నేను పూర్తిగా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పౌడర్ అవుతుందో. అలాగే నెక్స్ట్ నువ్వు పప్పు కూడా 100 గ్రామ్స్ తీసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ అయితే 50 గ్రామ్స్ తీసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే వేరుశనగగుళ్ళు కూడా 50 గ్రామ్స్ తీసుకుని బాగా ఫ్రై చేసుకుని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుని చల్లారి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక ఐటెం కలపాలి, అది లాస్ట్లో చెప్తాను అదేంటో. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం కొంచెం చొప్పున వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి. బాగా మెత్తగా వేసుకోండి, కానీ ముద్ద కింద అయ్యే వరకు వేసుకోకండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా పొడి పొడిలాడుతూ మిక్సీ వేసుకుంటే పాలలో బాగా కలుస్తాయి. ఇంకో ఐటెం లాస్ట్లో చెప్తానన్నాను కదా, అదే పటికి బెల్లం అండి. స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా పటికి బెల్లం మిక్సీలో వేయలేం కదా, అందుకని ఒక రాయి సహాయంతో ఇలా పొడి పొడిగా చేసుకుని ఆ తర్వాత పౌడర్ కింద అవ్వే వరకు ఇలా మిక్సీ వేసుకోండి. ఈ పటిక బెల్లం పౌడర్ని ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. అలాగే యాలకుల పౌడర్ కూడా వేసుకుని ఒక స్పూన్ సహాయంతో మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అంతేనండి, ప్రోటీన్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది ఏదైనా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడల్లా తీసుకుని పాలల్లో కానీ లేదంటే డైట్ చేసే వాళ్ళు అయితే ఓట్స్ అది తింటారు కదా, అందులో కూడా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఇడ్లీలో అది కూడా వేసుకుని పెట్టొచ్చు.